హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అందరికీ తెలుసు కదా, నైట్ అయితే మనం చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామని. మా పాప ఎగ్జైట్మెంట్ చూశారు కదా, ఎమోషనల్గా ఎంతలా అటాచ్ అయిపోయిందో. ఇది మా చెల్లి వాళ్ళ బాల్కనీ అండి. బాల్కనీ అండ్ ఫ్రంట్ వ్యూ. తనైతే చూసారా మనీ ప్లాంట్ గట్రా ఎలా పెంచుకుందో. మనమైతే కనుక అంత పిల్లలు ఉన్నా సరే అవన్నీ కూడా అంతగా చేయలేము. అంటే చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు కానీ మాకైతే కొంచెం అలవాటు లేదు. ఎందుకంటే టూర్లు ఎక్కువగా తిరుగుతాం కదా, చెట్లు పెంచుకుంటే వాటర్ వేసేవాళ్ళు ఎవరు ఉండరు. మేమైతే కనుక మా చెల్లి వాళ్ళు అయితే కనుక 4th ఫ్లోర్లో ఉంటున్నారు. నేను 5th ఫ్లోర్కి వచ్చాను పైనుంచి వ్యూ చూపిందామని. చాలా సార్లు వచ్చాం కానీ మా చెల్లి వాళ్ళ ఇంటికి పై మేడ మీదకి అయితే నేను ఎప్పుడు రాలేదు. సరే మీతో పాటు నేను కూడా వ్యూ చూసినట్టు ఉంటుందని పైకి వచ్చాను. ఫస్ట్ టైం వ్యూ అయితే బాగుంది కదా, గాలి కూడా చాలా అంటే చాలా బాగా వేస్తుంది. ఇక్కడ చాలా మట్టుకి హౌసెస్కి అపార్ట్మెంట్స్ కంటే అపార్ట్మెంట్స్కి నెట్ వేసి ఉంది పైనుంచి కింద వరకు, లేదా వాల్ పోర్షన్ వరకు. ఎందుకంటే ఇక్కడ పావురాలు ఎక్కువ కాబట్టి చాలా మట్టుకి నెట్ వేసుకునే ఉన్నారు. హైదరాబాద్లో పావురాలు ఎక్కువ కదా, నెట్ వేసుకుని ఉన్నారు. మనమైతే కనుక థంబ్నెయిల్ చూస్తున్నారు కదా, పైన కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత కిందకైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే పిల్లల్ని రెడీ చేయాలి, మనం రెడీ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకి కొంచెం ఏదైనా పెట్టేసి మనమైతే లులులు మాల్కి వెళ్దాం. లులులు మాల్ ఏంటంటే ఇక్కడి నుంచి కేవలం 900 మీటర్స్ మాత్రమే, ఎక్కువ దూరం కూడా కాదు. అందుకని మేమైతే రెడీ అయ్యి ఫస్ట్ లులు మాల్కే వెళ్దాము. నెక్స్ట్ డే ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్తాను కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇంకా ముందు వీడియోలో షాపింగ్ ఉన్నదండి, ఫుల్ షాపింగ్. చార్మినార్ షాపింగ్ అంటే లోకల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేయడానికి వెళ్తారంటే రిలేటివ్స్. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అబ్బాయి అయితే కనుక కార్ బుక్ చేయమని తినేసాడు. నేనైతే కనుక ఈ పక్కనే 900 మీటరే కదమ్మా అని చెప్పి ఆటో అయితే బుక్ చేశాను. ఆటో కూడా ఎందుకు బుక్ చేశానంటే ఆటో 2-3 సార్లు ఆపమన్నా ఆపుతున్నాడు. కార్ అయితే కనుక ఒక్కసారి ఆపుతున్నాడు, రెండోసారి అస్సలు ఆపడం లేదు. అందుకనే ఓన్లీ 900 మీటర్సే కదా అని చెప్పి వెళ్ళేటప్పుడు చల్లగా ఉంది కదా అని ఆటో బుక్ చేశాను. వచ్చేటప్పుడు కార్ బుక్ చేస్తా అన్నాను. అప్పుడు కానీ మా అబ్బాయి అయితే ఎక్కలేదు. వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా, మార్కెట్ అయితే ఉంది. ఇదైతే రైతు బజార్. ఇక్కడ అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయి. రైతు బజార్ కొంచెం ఎదరికెళ్తాను. లులులు మాల్ చూస్తున్నారు కదా, ఈ మాల్లోకి నేను, మా పాప, మా బాబు మేము ముగ్గురు వస్తామన్నాం కదా. వాడు నేను అనుకోకుండా వైట్ షర్ట్ వేసాం. దీని ఒక్కదానికే షర్ట్ వైట్ షర్ట్ వేయడం ఐడియా రాలేదు. దీనికి కూడా వైట్ వేసి ఉంటే సరిపోను మేము ముగ్గురుని. ఎక్కడికి తప్పుకోకుండా ఉండు. మాల్ లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాం. మాల్ లోపల మసాజ్ గట్రా ఉంది. మా అబ్బాయి అన్నాడు, అమ్మ అంతా తిరిగి వచ్చాక ఇక్కడ మసాజ్ చేసుకుందాం కాళ్ళకి గట్రా అని బాడీ అని చెప్తున్నాడు. చూస్తున్నాడు కదా, ఇక్కడేమో హైపర్ మార్కెట్ ఉంది, ఇక్కడేమో మన బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే కనుక టోనీ అండ్ గాయలో ముందు ఐబ్రోస్ గురించి తెలుసుకుందాము, అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ ఉన్నదా, అసలు చేయగలదా ఏంటని డీటెయిల్స్ అయితే అడుగుదామని వచ్చాను. నేను డీటెయిల్స్ తనతో మాట్లాడిన తర్వాత తను మాట్లాడిన మాటలో ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది. సరే అని చెప్పి నేను ఐబ్రోస్ అయితే తను చేయించుకున్నాను. ఐబ్రోస్ నేను ఇంతకుముందు పూర్వం భువనేశ్వర్లో ఎలాగైతే చేయించుకున్నానో సేమ్ ఈక్వల్గా లావుగా అలాగే చేసింది నాకు. నేనైతే కనుక 100% సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇంతకుముందు ఐబ్రోస్ హైదరాబాద్లోనే చేయించాను, మన మన ఆంధ్రాలో కూడా చేయించాను. కానీ ఎక్కడ కూడా ఐబ్రోస్ అయితే బాగా చేయలేదండి, పాడు చేసేసారు. ఎవరికి ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా, ఎంత పెద్ద పాలరైనా సరే, ఒకటి ఐబ్రో పైకి ఒక ఐబ్రో కిందకి. ఇంకా ఆ దెబ్బతో నేను ఐబ్రో చేయించుకోవడం మానేశాను. మా అమ్మాయిలు ఉంటే కనుక ఓన్లీ ఎక్స్ట్రాస్ తీయించేదాన్ని, ఐబ్రోస్ అయితే ఎప్పుడు చేయించలేదు. నేను చాలా నాళ్ళ తర్వాత ఐబ్రోస్ చేయించాను ఇక్కడ. పర్ఫెక్ట్ షేప్ అయితే ఏంటంటే కొంచెం నేను చెప్పాను, కొంచెం ఇలా రావాలి ఇలా రావాలి అని. కానీ నా సజెషన్ బట్టి మాత్రం ఐబ్రోస్ ఎక్సలెంట్గా చేసింది. ఇక్కడ ఐబ్రోస్ అయితే కనుక 100 రూపీస్, కానీ 100 రూపీస్ పోతే పోయింది కానీ 100% సాటిస్ఫాక్షన్ అయితే కుదిరింది. అలా ఎప్పుడు నాకు ఎక్కడ కుదరలేదు. నాకు ఐబ్రోస్ అయితే చాలా బాగా నచ్చి నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి వచ్చి ఎక్స్ట్రాస్ గట్రా షేప్ చేయించుకుని మళ్ళీ వెళ్తాను నేను. మేమైతే కనుక చెప్పాను కదా, బర్త్డే షాపింగ్ చేస్తామండి పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడానికి. ఇక్కడైతే కనుక చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేము ఏమేమి గిఫ్ట్లు తీసుకున్నాము, పిల్లలకి ఏమేమి ఇస్తున్నాము అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే కనుక నేను
వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్ల చూశారు కదా, దీని అల్లరి ఓ పక్క నుంచి మేము షాపింగ్ చేస్తుంటే ఇదో పక్క నుంచి షాపింగ్ చేస్తుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. టేస్ట్కి అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే టేస్ట్కి ఇవ్వాలంటే మొత్తం ఖాళీ అయిపోద్ది కదా. టేస్ట్కి అయితే ఇవ్వడం లేదు. మేము ఇందులో ఏంటంటే కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ నాకేంటంటే పిజ్జాకి, శాండ్విచ్కి పెట్టుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు మళ్ళీ షాపింగ్ చేద్దాం. ఇప్పుడు పాపతో వచ్చాను కదా, ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు. మళ్ళీ మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. మధ్యాహ్నం అయిపోతుంది కదా, లంచ్ టైము. అందులోని మా అబ్బాయి ప్యారడైస్ బిర్యానీ అంటే హైదరాబాద్లో ఫేమస్ అంట, అందుకని ప్యారడైస్ బిర్యానీయే తెప్పించాలని పట్టాడు. మా పాప అయితే కనుక అలసిపోయింది, దాన్ని ఎత్తుకుని వాడే తిప్పాడు పాపం. వీడైతే ఇంకో చూడండి మొత్తం ప్యారడైస్ బిర్యానీ తెప్పించాడు. దీని రివ్యూ ఎలా ఉంటుంది ఏంటి, ముక్కలు ఎలా ఉంటాయి అంటే ముక్కలు గట్ట అన్ని బాగానే వేసాడు. బిర్యానీ కూడా బాగానే ఉంది. పెరుగు అయితే కనుక అంత టేస్ట్గా లేదు. అలాగే షేర్వా ఇచ్చాడు, షేర్వా కూడా అంత బాగాలేదు. బిర్యానీ తిన్నాక నిజంగా చెప్పాలంటే ప్యారడైస్ బిర్యానీ చాలా వేస్ట్, అనుకున్నంతగా అయితే ఏమీ లేదు. దీనికన్నా మన ఎతిలోనే, అనపత్తిలోని, రాజమండ్రిలోని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అక్కడ బిర్యానీయే బాగున్నది. ప్యారడైస్ బిర్యానీ 500 తీసుకున్నాడు, అస్సలు బాగాలేదు. 0 రివ్యూ. అయితే కనుక ఈవినింగ్ అయితే కనుక వర్షం పడుతుంది. పిల్లలందరూ కిందకు వచ్చి సైకిల్ తొక్కుతున్నారు. సరే మేము కూడా కిందకు వచ్చాము. ఇది ఏం చేస్తుందంటే సైకిల్ తొక్కుతుంది. చూడండి వాతావరణం ఎలాగుందో. హైదరాబాద్ మేము వచ్చిన రెండో రోజు వర్షాలు పడుతున్నాయి. మేము బయటకెళ్ళి వచ్చిన తర్వాత నైట్ అయితే కనుక నేను ఇంటికాడైతే పెద్దగా ఏమి చేయను, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తప్ప. మా అబ్బాయికి అయితే పాలు ఒక రొట్టె ఇస్తాను, కానీ ఇక్కడికి వచ్చాక ఉప్మా గట్ట చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.